మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో ఉన్నాము. ఈ మాంతా తుఫాను ప్రభావం ఉప్పాడ ప్రాంతాన్ని అయితే అల్లకల్లోలు సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడైతే నివాసం ఉంటున్నటువంటి మత్స్యకారులు కానీ అధికారుల భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మత్స్యకారులందరూ కూడా ప్రభుత్వం ముందస్తు చర్యగానే పునరావాస కేంద్రాలకు తరలించింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈదురుగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమారు 25-30 కిలోమీటర్ల దాకా ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే సాయంత్రానికి ఈ మాంతా తుఫాను తీరం దాటుతుంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని చెప్పి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ సముద్రపు తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఈ ఉప్పాడ, సుబ్బంపేట, కోనపంపేట, పల్లిపేట ప్రాంత నివాసంలో ఉంటున్నటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ భయాందోళనకు గురి కాకుండా ముందస్తుగానే వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించారు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక సముద్రం స్పెషల్ ఆఫీసర్ గా పవర్ కళ్యాణ్ ఇక్కడికి అలర్ట్ జరిగింది. అదేవిధంగా మంత్రి ఇన్ఛార్జ్ జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ గజ బృందాలు కూడా వచ్చారు. గజ ఈతగాళ్ళు కూడా సుమారు 500 మంది గజ ఈతగాళ్ళను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటువంటి తలపకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఈ విధమైన ఏర్పాట్లు చేయడం అనేది ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ హర్షించాలి. ప్రతి ఒక్కరూ అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎక్కువగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. అలాంటివి జరగకుండానే అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అలర్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. అంతకంతకు కూడా పెరుగుతూ ఉంది. సముద్రం అనేది ఎరటాల ఉధృతి అంతకంతకు కూడా పెరుగుతూ వస్తుంది. భయభ్రాంతులకు గురవుతున్నాం. ఇక్కడ విజువల్ చూడొచ్చు. స్పెషల్ ఆఫీసర్ గా పవర్ కళ్యాణ్ ఇక్కడికి అలర్ట్ జరిగింది. అదేవిధంగా మంత్రి ఇన్ఛార్జ్ జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ గజ బృందాలు కూడా వచ్చారు. గజ ఈతగాళ్ళు కూడా సుమారు 500 మంది గజ ఈతగాళ్ళను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటువంటి తలపకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఈ విధమైన ఏర్పాట్లు చేయడం అనేది ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎక్కువగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. అలాంటివి జరగకుండానే అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అలర్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం.